టీజీఐఐసీ ప్రకటనను హెచ్సియు రిజిస్ట్రార్ ఖండించారు. 2024 జూలైలో హెచ్సియులో ఎలాంటి సర్వే నిర్వహించలేదన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, టీజీఐఐసీ ప్రకటనను హెచ్సియు రిజిస్ట్రార్ స్పందన ఏంటి? అయితే టీజీఐఐసీ చేసినటువంటి ప్రకటనకు సంబంధించి ఈ ప్రకటన పూర్తిగా హెచ్సియు రిజిస్ట్రార్ ఖండించారు. దీనిపైన 2024 ఎప్పుడైతే భూమి సుప్రీంకోర్టు నుంచి తిరిగి ప్రభుత్వానికి కేటాయిస్తూ అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో అప్పటి నుంచి కూడా ఎటువంటి సర్వే నిర్వహించలేదనేది హెచ్సియు ప్రధానంగా ప్రస్తావిస్తుంది. అయితే టీజీఐసీ కొద్దిసేపటి క్రితం చేసినటువంటి ప్రకటనలో ఆ న్యాయస్థానం ద్వారా వచ్చినటువంటి దానికి సంబంధించి ఇప్పటికీ సర్వే నిర్వహించాం, దానికి హెచ్సియు రిజిస్ట్రార్ కూడా ఒప్పుకున్నారనేది వాళ్ళు ప్రధానంగా ఆ స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. సర్వేలో కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక సెంటు భూమి కూడా లేదు. సో అక్కడ ఉన్నటువంటి ఎటువంటి పర్యావరణం దెబ్బతీయట్లేదు అనేది టీజీఐఐసీ ప్రధానంగా ఇచ్చినటువంటి ప్రకటనలో చెప్పడం జరిగింది. అయితే దీని మీద స్పందిస్తూ హెచ్సియు ఒక ప్రకటనను హెచ్సియు రిజిస్ట్రార్ విడుదల చేశారు. 2024 జూలై నుంచి అక్కడ ఎటువంటి సర్వే నిర్వహించలేదు. ఇప్పటి వరకు అక్కడ భూమి ఎలా ఉంది అనేది ప్రాథమిక పరిశీలన మాత్రమే అధికారులు చేశారు, కానీ దాని హద్దులు కూడా గుర్తించలేదు ఇంతవరకు. సో హద్దులు గుర్తించినట్టు అంగీకరించినట్టు టీజీఐఐసీ కూడా ప్రకటన చేసింది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తామనేది రిజిస్ట్రార్ చెప్పుకొచ్చారు. అయితే దీన్ని ఇప్పటి వరకు ఈ సరిహద్దులు గుర్తించలేదు, దానిపైన హెచ్సియు కూడా సమాచారం ఇవ్వలేదని ఆయన రిజిస్ట్రార్ చెప్పారు. ఆ భూమి యూనివర్సిటీకే ఇవ్వమని కోరుతున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అయితే గత 50 ఏళ్లుగా ఈ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఇక్కడ దానికి కేటాయిస్తే దాన్ని అభివృద్ధి చెందేందుకు రీసెర్చ్ కు ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు ప్రధానంగా చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనలో మనం ఎక్కడ కూడా తాము ఆ భూమి మాకు సంబంధించిందనేది చెప్పడం ఎక్కడ వాళ్ళు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. కానీ ఈ భూమిని తమకే కేటాయించాలని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతాము, అక్కడ ఉన్నటువంటి పర్యావరణం జీవ వైద్యాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. యూనివర్సిటీ భూములు ఒకవేళ కనుక యూనివర్సిటీకి సంబంధించిన భూములు కేటాయింపు జరగాలంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒప్పందం వాళ్ళ అనుమతి తప్పనిసరిగా ఉండాలనేది రిజిస్ట్రార్ చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ గత 50 ఏళ్లుగా యూనివర్సిటీ అక్కడ ఉంటుంది కాబట్టి అప్పుడున్నటువంటి 400 ఎకరాల భూమి కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి ఆ భూములు కూడా యూనివర్సిటీకి కేటాయించడం ద్వారా మరికొంత రీసెర్చ్ కు ఉపయోగపడుతుంది. సో యూనివర్సిటీలో ఉన్నటువంటి పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుందనేది హెచ్సియు రిజిస్ట్రార్ చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా ఇప్పుడు వీళ్ళు సర్వే నిర్వహించాం, దానికి రిజిస్ట్రార్ ఒప్పుకున్నారనే విషయాన్ని హెచ్సియు ఖండించింది. రైట్, ధన్యవాదాలు నాగార్జున.